చేసుకోవడం మంచిదే కానీ దానివల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజ్. ఎందుకంటే జీన్స్ ఇంతకుముందు మనం తలరాత అనేవాళ్ళము. ఇప్పుడు జీన్స్‌లో అదే రాత జీన్స్ రాత అనొచ్చు సింపుల్‌గా. ఎప్పుడెప్పుడో 60 ఇయర్స్‌లో వచ్చే డయాబెటిస్ గురించి లేకుంటే కొన్ని డిసీజెస్ విచ్ ఆర్ నాట్ హార్మ్‌ఫుల్ దోస్ థింగ్స్ ఆల్సో విల్ గెట్ ఐడెంటిఫైడ్. అండ్ వాడికి ఇంకా జీవితాంతము హి విల్ బి థింకింగ్ అబౌట్ దోస్ థింగ్స్ అండ్ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్, గుడ్, అండర్‌స్టాండబుల్ ఉంటే పర్లేదు. కొంత వీక్ మైండెడ్ పీపుల్ ఏదైనా ఉండి దానికి ఇది వస్తుంది, ఈ ప్రాబ్లం ఉంది నాకని అనవసరంగా ఎప్పుడో వచ్చే ప్రాబ్లంకి జీన్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్. మనం టెస్ట్ చేస్తే ఆ రిజల్ట్స్ చూసుకొని వాడు రియల్గా డిప్రెషన్కి అయిపోయి అటువంటి ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్ ఈస్ స్టిల్ నాట్ అడ్వైజబుల్. అండ్ ఓన్లీ థింగ్ ఫ్యామిలీస్ అండ్ వెన్ దే ఆర్ డెఫినెట్లీ దిస్ ఇస్ రైట్ క్వశ్చన్ ఫర్ ది ఫ్యామిలీస్లో కొన్ని మేనరికంలో అలా చేసుకునేటప్పుడు చేసుకోవడం మంచిదే. ఎందుకంటే కొన్ని డిసీజెస్ ఓన్లీ క్యారియర్ స్టేట్లో ఉంటుంది. వెన్ దే మ్యారీ ఓన్లీ రిలేటివ్స్లో ఆ క్యారియర్ కలవడం వల్ల ప్లస్ మైనస్ అవుతుంది అప్పుడు డిసీజ్ వచ్చేస్తుంది. అదే వేరే ఫ్యామిలీలో చేసుకున్నారనుకోండి పెద్దగా వాళ్ళకి అదే క్యారియర్ ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది. బట్ వెన్ దే ఆర్ లైక్ రిలేషన్స్ లో మ్యారేజ్ ఉంటే డెఫినెట్లీ దే కెన్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ టెస్ట్, వెరీ మచ్ అవైలబుల్. They can go for the good genetic counselor and they'll guide that what is the percentage of chances of that particular disease which is running in families going to get affected.